ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా రాజులందరిలో మహారాజువు శక్తులన్నిటి
చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. దేవునికి స్తోత్రం. గురువర్యులు తరములలో యుగములలో మరుగై ఉన్నటువంటి మర్మములెన్నో బయలుపరచడానికి దేవుని చేత ప్రత్యేకంగా పంపబడినటువంటి ఈ తరం ప్రవక్త మనందరి ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓబరయ్య గారికి ప్రేమపూర్వక స్వాగతం, సుస్వాగతం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. యేసులాగా ఉండాలని, యేసులాగానే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసులాగానే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. అందరి కళ్ళు మూసుకుందాము. ఎంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ఇప్పుడు దేవుడు తన శక్తిగల వాక్యమును తన దాసుని ద్వారా మనందరికీ తెలియజేయబడినట్లుగా మనందరం ప్రభుని స్తుతిద్దాం. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. అందరూ ప్రభువా మాతో మాట్లాడము, మందరితో మాట్లాడము. ప్రభు మాకు కనబడము, అందరికీ కనబడము. ఈ దేశానికి అవసరమైన నీ వర్తమానము ఈ స్థలము నుండి ప్రభు అందించము అని అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ అడిగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవక్తను ప్రభువా నీ బలమైన చేతులతో మీరు బలంగా అభిషేకించి నీ ఉన్నతమైన వర్తమానమును ప్రభువా మీ ప్రత్యక్షతలనిచ్చి నీ బలముతో ప్రభువా మీరేనైనా నీ కుమారుణ్ణి ప్రభువా అభిషేకించి ప్రభువా నూతన ప్రత్యక్షతలతో నూతన ప్రభువా తండ్రి అభిషేకముతో ప్రభువా నింపిన ఆయన ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ మంచిరేవుల ప్రభువా అగాపే సంఘము 16వ వార్షికోత్సవం ద్వారా ప్రభువా ఈ దేశానికి కావలసినటువంటి వర్తమానము, ఈ సంఘ ప్రజలకు కావలసిన వర్తమానము, అందరికీ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి కావలసినటువంటి వర్తమానము దేశం మీరు తెలియజేసి గొప్ప కార్యం జరిగించిన ఆయన దుష్టి కార్యం లయపరిచి ప్రభువా నీ దాసుని బలపరిచి బలమైన వర్తమానం చదివి మాతో మాట్లాడండి. అందరితోనూ మాట్లాడండి ప్రభువా. మీరు కనపడండి. నీ వాక్యం ద్వారా మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు తొలగించి నీ సంపూర్ణ వాక్య ప్రభావంతో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరి మనసు నిండా నీ సత్యము నింపండి ప్రభు. బలమైన కార్యం మీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తూ మేము మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మాత్రము ఆలస్యం చేయకుండా
సమయాన్ని నేరుగా దైవజనులకు అందజేస్తున్నాం. అందరం సంతోషంతో దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు కూడా చాలా చురుగ్గా ఉంటారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలకు జయము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి వాక్య పరిచర్యలోనికి వెళ్ళక ముందు స్థానిక మంచిరేవుల ఓఫిల్ మినిస్ట్రీస్ సంఘ శాఖ యొక్క కాపరి అయినటువంటి పాస్టర్ సత్యరాజు గారికి వారి సంఘ స్థాపన యొక్క 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంతో అద్భుత రీతిగా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘమును కాపాడి ఆశీర్వదించి 16 వసంతాలు ఒక సంఘముగా వారు చూడడానికి కృపనిచ్చారు. దేవునికి స్తోత్రము. మరి ఇంకా 16, 26, 36, 56 యేసయ్య రాకడ ఆలస్యమైతే 106 కూడా జరగాలి. మరి ఆ 106 వార్షికోత్సవములో నేనే వచ్చి వాక్యం చెప్పాలని నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మంచిరేవుల అంటే నాకు చాలా ఇష్టం. ముఖస్తుతి కాదు, నిజంగానే ఇష్టం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, సత్యరాజ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి సువార్త దండయాత్ర ఈ గ్రామంలోనే. మరి జీవయ్య ప్రభాకరయ్య గారు, తర్వాత థామస్ గారు, సుందర్రావు గారు, ఇలాగా కొంతమంది పెద్దలు మేము కలిసి, నేనే చిన్నవాడిని అందరికంటే, టీనేజర్. వాళ్ళు పెద్దవాళ్ళు, ఆల్రెడీ పెళ్ళిళ్ళయి పిల్లలు ఉన్నారు వాళ్ళకు. మరి థామస్ గారు ఈ మధ్య దేవుని దగ్గరికి వెళ్ళారని విన్నాను. సుందర్రావు గారు అయితే ముందే వెళ్ళిపోయారు. జీవయ్య ప్రభాకర్ గారైతే దేవుని కృపను బట్టి సజీవులై ఇప్పుడు ఇంకా ఉన్నారు. వారు వరంగల్ ఐపీసీ సంఘ కాపరి. మొన్ననే మేము వెళ్ళి చూసి వచ్చాం వారిని. చాలా ప్రేమగా చేర్చుకున్నారు. పాస్టమ్మ గారు, సోని అమ్మగారు చాలా ప్రేమగా ఆదరించి చేర్చుకున్నారు మమ్మల్ని. అప్పటి జ్ఞాపకాలు. అప్పటికి ఇంకా నేను ఒక్క చరణం పాడండి. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. అయ్య గారికి మా ఆత్మీయతకి ప్రత్యేకమైన వందనాలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో మంచి గురువుగా వాడబడుతున్న మా అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మొన్న యోసేపు లాంటి వ్యక్తి మాకు దొరికిందని ఒక నేపాల్ పాస్టర్ చెప్పాడంటే నేను చాలా సంతోషపడ్డా. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడు ఇప్పటి వరకు. నార్త్ ఇండియాలో మారుమోగుతుంది మా అయ్య గారి యొక్క ప్రసంగము, మా అయ్య గారి యొక్క వాక్యం. నేను అదే నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇందాక తమ్ముడు హిందీ పాట పాడాడు. మా అయ్యగారే తెలుగులో అద్భుతంగా రాసి దాని 2 రాష్ట్రాల్లో ఉర్రూతు కలిగించినటువంటి పాటనే భజయింతు అనే పాట నేను హిందీలో పాడతా. హిందీలో అటువంటి ఆ నార్త్ ఇండియాలో అది ఊరుగుతున్నది ఇప్పుడు. భజని కరో మే జగదీశా శ్రీ ఈసా మేరే ముక్తి ప్రదాత.
भजन करो में जगदीशा श्री ईसा मेरे मुक्ति प्रदाता। शरणु शरणु महा परम पिता प्रभु, शरणु शरणु महा परम पिता प्रभु, महिमान्विता चिरजीवनिधि, महिमान्विता चिरजीवनिधि। भजन करूं मैं जगदीशा श्री ईसा मेरे मुक्ति प्रदाता। विमल शराबु दूत गण सब निहरी न पाए, आगम में ज्योति तू। विमल शराबु दूत गण सब निहरी न पाए, आगम में ज्योति तू। बापू हमारे करने मसीहा, जुवे तुझ पर बलिदान प्रभु जी। बापू हमारे करने मसीहा, जुवे तुझ पर बलिदान प्रभु जी। शरणु शरणु महा परम पिता प्रभु, शरणु शरणु महा परम पिता प्रभु, महिमान्विता चिरजीवनिधि, महिमान्विता चिरजीवनिधि। भजन करूं मैं जगदीशा श्री ईसा मेरे मुक्ति प्रदाता। प्रप्रथम है अंतिम तू है, मृत्युंजय यीशु नित्य निवासी। प्रप्रथम है अंतिम तू है, मृत्युंजय यीशु नित्य निवासी। तेरे ही भजन में हारो कर शिकारीशु जो हमारे, तेरे ही भजन में जीवन हार कर शिकारीशु जो हमारे। शरण शरण महा परम पिता प्रभु, शरण शरण महा परम पिता प्रभु, महिमान्विता चिरजीवनिधि, महिमान्विता चिरजीवनिधि, महिमान्विता चिरजीवनिधि। हालेलुया। थैंक यू। నేను తెలుగులో ఇజ్రా శాస్త్రి గారు
రాగం కట్టి ప్రాచుర్యం కల్పించారు. ఇప్పుడు మన గోదావరి ఖనిలో ఉన్నటువంటి మన సహవాస అభిషిక్త దైవదాసుడు అసలు సురేష్ గారు దీన్ని హిందీలోకి తర్జుమా చేశారు. అలాగే చాలా పాటలు సుదర్శన్ గారు చెప్పినట్టు లోకమంతా దేశమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. మరి నేపాల్ నుండి, మణిపూర్ నుండి, పంజాబ్ నుండి, జమ్మూ నుండి, మహారాష్ట్ర నుండి, ఒరిస్సా నుండి అనేక మంది దైవజనులు తమ సంఘాలతో పాటు మన రాష్ట్రీయ మసీహీ పరిషత్తులో చేరడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా రాష్ట్రీయ మసీహీ పరిషత్ స్థానిక కమిటీలు నియమించబడ్డారు. వాళ్ళందరూ కూడా మనతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో కలిసి రాష్ట్రీయ మసీహీ పరిషత్తో పని మన మానవ హక్కులు, మౌలిక ప్రాథమిక హక్కులు కాపాడుకోవడానికి మనతో కలిసి పనిచేద్దామని ముందుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడికి రాకముందు లోపల ఉన్నప్పుడు పాస్టర్ అరుణ్ కుమార్ గారు వేరే విషయంలో వారికి నేను ఫోన్ చేయాల్సి వచ్చింది. చెప్పారు, అన్న ఈ వీక్లో మేము వెళుతున్నాము వెస్ట్ బెంగాల్లో అన్ని జిల్లాలలో కూడా మేము ప్రార్థనా ఉద్యమాన్ని జరిపించి రాబోతున్నామని చెప్పారు. చాలా సంతోషం. దేవుని కార్యము మనకు అగోచరంగా జరిగిపోతుంది. ఎలా చేస్తాడో మనకు తెలియదు. సైలెంట్గా ఉంటుంది ఆయన యుద్ధం. దేవుడు మన పక్షంగా పోరాడుతున్నాడు. మరి ఇశ్రాయేలును తరమడానికి వచ్చిన ఐగుప్తు రాజు ఫరో రాజు యొక్క సేనలతో యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు? కత్తులు కటార్లు బల్యాలు పట్టుకొని, ఏందిరా మా వాళ్ళ జోలికి వస్తావా, పొడిచి పడేస్తా, నరికేస్తా, ఏమనుకున్నావు అని అడ్డం నిలబడి ధూమ్ధామ్మని ఆయన హడావుడు చేయలే. సింపుల్గా వాళ్ళు చూసుకుంటే వాళ్ళ రథ చక్రాలు ఊడి పడుతున్నాయి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నారు. వెనుక ఐగుప్తు సేనలు తరుముకొస్తున్నాయి. మధ్యలో అగ్ని మేఘమయమైన స్తంభం ఉంది. అందులో యెహోవా దేవుడు ఉన్నాడు. అని ఏం చేయలే, అట్లా చూసాడండి, అంతే చూసాడని ఉంది. వారి రథచక్రములు ఓడుట వలన వారు కష్టపడి తోలుచుండిరి. వారి దేవుడు మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భారతదేశంలో క్రైస్తవులు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. అయితే దేవుడు మన పక్షంగా కూడా యుద్ధం చేయడానికి దిగి వచ్చేసాడు, యుద్ధం ప్రారంభించేశాడు. ఆయన ఎలా చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో 95% క్రైస్తవులు, పంజాబ్ రాష్ట్రంలో 80% క్రైస్తవులు. ఎలా జరుగుతోంది అంటే ఎవరికి అర్థం కాదు. వీళ్ళు ఇలాగే క్రైస్తవులు ఉండొద్దు, క్రైస్తవులు ఉంటే అమెరికాకు పోండి, అక్కడికి పోయి నేను పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అయిపోతుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చాక కొన్ని వేల క్రైస్తవ సంస్థలకు అమెరికా ధనము రాకుండా ఆపేశారు. ఏమైంది? ఏం జరగదు. అమెరికా డబ్బులు ఆగిపోతేనే ఎక్కువ సేవ జరుగుతుందని మొదటి నుంచి మనం చెప్తున్నాం. అదే జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రము. కాబట్టి ఇప్పుడు ఇలా వద్దు నాన్న. కాబట్టి
దేవుని కార్యం భారతదేశంలో అద్భుతంగా జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుండి ఒకడు వచ్చాడంటే అసలు నార్త్ ఇండియా వాళ్ళు లక్ష్య పెట్టరు. అసలు మన హైదరాబాదు స్లాంగ్ అనుకుంటారు, దేకనే దేకరు అంటారు. అలాగే తెలుగు వాళ్ళు వెళితే కేరళ వాళ్ళు కూడా దేకనే దేకరు. వాళ్ళకు మేమే మేధావులం అనుకుంటారు. తెలుగు వాళ్ళకి ఏం తెలుసురా పిచ్చిమోకాలు అనే ఐడియా వాళ్ళకి. కానీ వాళ్ళ ఓఫిలిస్ట్ సంఘాలు కేరళలో కూడా ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఇంకా రేపో మాపో మన గౌరవ ప్రధానమంత్రి గారి స్వరాష్ట్రము గుజరాత్లో కూడా పెడుతున్నాం. దేవుని స్తోత్రం. దేశం నుంచి వెళ్ళిపోమంటే పౌడెక్కడి మీ ఇంట్లోకి వస్తున్నాం బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గొప్ప దేవుడు, మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, స్తుతికి పాత్రుడు, అగోచరుడు. మనకు అర్థము కాని కార్యములు ఎన్నో ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, కొంచెం వాటర్ పెట్టండి ఇక్కడ. ప్రభు ఏం లేదు, తప్పడం ముగించమనా? ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్లుప్త ప్రసంగమే చేస్తాను. యాక్చువల్గా ఇది 16వ వార్షికోత్సవము ఈరోజైతే కాదు, మొన్నెప్పుడో జరగాల్సింది కదా, 10 రోజుల కిందట, లాస్ట్ మంత్ సేమ్ డేట్, ఇదే తారీఖున సెప్టెంబర్. అయితే ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నెల అదే తారీఖు, 1 మంత్ లేట్గా జరుపుకుంటున్నాం. ఎందుకంటే కుంభవర్షాలు, చెరువులు, వాగులు, వంకలు పొంగి ఇదంతా మంచిరేవులంతా ద్వీపంలాగా అయిపోయిందట, చుట్టంతా నీళ్లు. మరి మనమేమో పడవలు కొనుక్కోలేదు, ఏదో స్కూటర్లు, కార్లు కొనుక్కున్నాం, కానీ పడవలు అయితే లేవు. కాబట్టి సరే నీళ్లు తక్కువైనాక అప్పుడు చేద్దాం అనుకున్నాము. దేవుని కృపను బట్టి ప్రశాంత వాతావరణంలో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి నీతిమంతులు తమాల వృక్షం అనే పాట పాడారా మీరు? పాడలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు
సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకొందురు. దేవుని మెప్పునే కోరుకొందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మువ్వు వేయుచుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చినుకులు పడతా ఉన్నాయి బైబిల్ మీద. అంచేత మరి ఈ రోజుల్లో చెప్పపెట్టకుండా వర్షం వచ్చేస్తూ ఉంది. అక్కడ బీభత్సంగా తుఫాను బీభత్సం నడుస్తూ ఉంది. మనకు తెలంగాణకైతే సైక్లోన్ లేదు, కానీ కొద్దిపాటి వర్షాలు అయితే వర్షం పడుతూ ఉంది.
అందుకని ఒక చరణం వదిలేశాను. మరి ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దయచేసి అన్ని కప్పేసాను బేట, చెడిపోతే ఇన్స్ట్రుమెంట్. రైట్, అట్లా పెట్టేస్తే ఇది ముఖ్యం. వెళ్ళేటప్పటికి పడవలు ఉన్నాయో లేవు. దేవుని బిడ్డలారా, నేటి మన ధ్యానము కొరకు మొదటి కొరింథీ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 22-23 వచనాలు నేనే చదువుతాను, మైక్ ఉన్నది కాబట్టి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుడి వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, మంచి రేవులలో అగాపే సంపూర్ణ సువార్త సంఘముగా ఒక చిన్న స్తోమమును, సమూహమును, సమాజమును మీరు ఏర్పాటు చేసి మీ దీన సేవకులైనటువంటి పాస్టర్ సత్యరాజు గారి నమ్మకమైన కాపరిత్వంలో దినదినాభివృద్ధి చెందించి చక్కని మందిరాన్ని కట్టించి 16వ వార్షికోత్సవానికి ఇప్పుడు నడిపించినందుకు నీ స్తోత్రం తండ్రి. దయచేసి వాతావరణం మీరు అదుపు చేయండి, మీ వశంలో ఉంచుకోండి. ఈ సమయంలో మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి, మా కృతజ్ఞతాస్తుతి ధూపం అంగీకరించండి. చాలాసేపు మేము స్తుతులు పాడా, మీరు స్వీకరించారు, నీకు వందనాలు. లేచి తిరిగి మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు, ముందున్న సేవా పొలాలకు మేము వెళ్ళక ముందు ఒకసారి మాతో మీరు మాట్లాడి మమ్మను బలపరిచి, వెలిగించి, మండించమని, ప్రజ్వలింప చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని సేవ పట్ల ఆసక్తి పరులమైన మనం ఆయా సమయములలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, సేవా విధానం ఏమై ఉండవలసినదో మనం స్పష్టంగా గ్రహించకపోతే మనం నష్టపోతాం. ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్తా, ప్రసంగం అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని సేవ పట్ల ఆసక్తి పరులమైన మనం ఆయా సమయాలలో, ఆయా కాలములలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గమనించాలి. దేవునికి ప్రీతికరమైన సేవా విధానం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి, వివేచించాలి. లేకపోతే మనము రైలు బండి పట్టాలు తప్పినట్టుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుని సేవ ఎలా చేయాలి, దేవుడు ఏ కాలములో, ఏ స్థలములో, ఏ పద్ధతిలో సేవను కోరుతున్నాడు అనేది మనకు అర్థం కాకపోతే దేవుని సేవను మనం జరిగించేదాటి ఉంచి మనం
వ్యతిరేకించడం జరుగుతుంది. మనమే అడ్డం నిలబడతాం, మనమే దేవుని సేవకు ఆటంకమైపోతాము. ఇది చాలా సీరియస్ మ్యాటర్. పాస్టర్ క్రిస్టఫర్ గారు ప్రార్థన చేయమని ఇస్తే ఆయన చేస్తున్న ప్రార్థన వింటున్నాను నేను. మాతో మాట్లాడు, అందరితో మాట్లాడు అని అంటుండగా నా నోట్లోకి ఈ మాట వచ్చి పడింది. అప్పటిదాకా నాకు మైండ్ బ్లాంక్ అన్నమాట. ఏం చెప్పాలో తెలియదు. వరంగల్ దాకా వెళ్ళొచ్చా, బాగా అలసిపోయి ఉన్నా. మరి రాగానే స్టేజ్ ఎక్కి ఏదో పొట్టలో నా నోట్లు వేసుకున్నా. అది దయచేసి గుట్కా కాదని మీరు గ్రహించాల్సిందిగా మనవి. అది క్యూర్సెల్. ఎవరన్నా ఏంది అయ్యగారు ఏదో పొట్లం వేసుకున్నాడని అనుకుంటారేమో అని అప్పుడే డౌట్ వచ్చింది. క్యూర్సెల్ అది మీరు కూడా వాడితే బాగుంటుంది. ఆ క్యూర్సెల్ పుణ్యమాని నేను మళ్ళా కూర్చున్నా. ఈ 100 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళా వాక్య పరిచర్య కొరకు కూర్చున్నా. చాలామంది దైవజనులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ దాసుని నిలవబెట్టి బలంగా వాడుకో, బలంగా నిలబెట్టి వాడుకో అంటే దేవుడేమో బలంగా కూర్చోబెట్టి వాడుకుంటున్నాడు. నిలబెట్టి వాడుకోవటం మానేశాడు దేవుడు, కూర్చోబెట్టి వాడుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ప్రార్థన అట్లే చేయండి మీరు. ప్రియులారా, బాగా గమనించండి. నేను వచ్చిన తర్వాత నేను అలసిపోయి ఉన్నాను. ఏం వాక్యం చెప్పాలో తెలియదు. మధుగారేమో దేవుని నోరు అది ఇది అంటున్నాడు. ఏం నోరయ్యా, నోరు చల్లకుండా ముందిక్కడ దమాకులంతా ఖాళీ ఉన్నది, ఏం తెలియదు. ఏం చెప్పాలో ప్రభువా, నా పరువు కాపాడు తండ్రి, ఏదో ఒక విలువైన వర్తమానం నా నోట్లో పెట్టు. ఈ తరమునకు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి అవసరమైన సందేశాన్ని పంపించి అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నారు క్రిస్టఫర్ గారు. నా మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు. నాకేమో దమాకు ఖాళీ. ఏం చెప్పాలంటే ఏమో తొందరగా వదిలితే పోయి ముసుగుదాన్ని పండుకుందామని నేను అలసిపోయి. ప్రియులారా, ఆఖరి క్షణంలో దేవుడు నా నోట పెట్టిన మాట నేను చెబుతున్నా. ఇది మీరు అర్థం చేసుకోండి, నేను ముగించేస్తాను. దేవుని సేవ పట్ల ఆసక్తి పరులైన వారందరూ, ఏమండి, దేవుని సేవ పట్ల, దేవుని సేవ చెయ్యాలని ఆసక్తి పరులైన వారందరూ కాలమును బట్టి ఆయా సమయాలలో, ఆయా కాలములలో, ఆయా స్థలములలో దేవుడు ఎలాంటి సేవ చేయించుకోవాలనుకుంటున్నాడో గ్రహించాలి. 2 అన్నాను, కాలములు అన్నాను, రెండోది స్థలములు కూడా. కాలము మరియు స్థలం. ఆ వివేచన లేకపోతే సేవ చేద్దామనుకొని దేవుని సేవకు నీవే పెద్ద అడ్డంకివి అయిపోతావు. ఈ ఒక్క మాట గ్రహిస్తే మనమందరము ధన్యులమైపోతాం. ప్రియులారా, ఇక్కడ పౌలు చెబుతున్నాడు 22వ వచనములో, యూదులు సూచక క్రియలను చెయ్యమని అడుగుచున్నారు. యూదులకు అలవాటు సూచక్రియలు కావాలి, ఏదో మహత్కార్యాలు జరగాలి అని వాళ్లకు ఆశ. ఎందుకంటే అసలు యూదా జనాంగము పుట్టడమే ఒక అద్భుతం. అబ్రహాముకు ఇస్సాకు జన్మించడమే ఒక అద్భుతం. అబ్రహాము 100 ఏళ్ళు నిండినవాడు,
ఒక 10 ఏళ్ళు చిన్నది శారమ్మ, ఆమెకు 90 ఏళ్ళు వచ్చినాయి. ఆమె పడుచు పిల్లగా ఉన్నప్పుడే ఆమెకు సంతానము కలుగలేదు, ఆమెను గొడ్రాలు అని అందరూ ముద్ర వేసేశారు. అసలు పుట్టడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితులలో ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మము ఒక అద్భుతం. ఇస్సాకుకు మళ్ళీ యాకోబు పుట్టడం ఒక అద్భుతం. రాహేలు కూడా గుడ్రాలై ఉండెను. ఆ తరువాత అసలు ఇశ్రాయేలు జనాంగము వర్ధిల్లింది. కానీ కరువులో నశించవలసిన జాతి, కరువులో నశించవలసిన జాతి అది. వారిని బ్రతికించడానికి దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపి యోసేపు ద్వారా భయంకరమైన ప్రపంచవ్యాప్త కరువులో కూడా ఇశ్రాయేలు జనాంగమును బ్రతికించాడు. ఐగుప్తులో యోసేపును ఎరుగని రాజు ఒకడు వచ్చి ఇశ్రాయేలును శ్రమల పాలు చేసినప్పుడు, అష్టకష్టాల పాలు చేసినప్పుడు, వెట్టి చాకిరి చేసే బానిసలుగా చేసినప్పుడు దేవుడు మళ్ళీ మోషేను పంపించినాడు. మోషేను పంపించి ఎన్నెన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చి శిక్ష విధించి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఫరో వదలలేదు. అరే ఎందుకు అనవసరంగా పోనిచ్చావు, మళ్ళీ పట్టుకురండ్రా, మనకు వెట్టి చాకిరి ఎవరు చేస్తారు అని వాళ్ళని వెంబడిస్తే ఫరోను అతని సేనలను సముద్రాగాధములు ముంచివేసి చంపివేసి ఇశ్రాయేలును మాత్రము సముద్రము దాటించి ఒక మహాద్భుతము చేసే దేవుడు ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడు. ఎన్ని అద్భుతాలు! ఇశ్రాయేలు వంశ చరిత్రే అద్భుతాల చరిత్ర. ఆకలేస్తే పరలోకం నుండి మన్నా దేవదూతలు తినే ఆహారం దిగొచ్చింది. దాహం వేస్తే వాళ్ళు వెంటబడి వస్తుంది ఒక బండ, స్పెషల్ బండ, మామూలు బండ కాదు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగారు. దాహం వేస్తే బండలో నుంచి నీళ్లు, ఆకలేస్తే ఆకాశము నుండి ఆహారం. 40 సంవత్సరాలు వారు వ్యవసాయం చేయలేదు, వారు విత్తలేదు, కోయలేదు. కానీ వారికి దేవుడు సకాలములో ఆహారం ఇచ్చాడు. వాళ్ళ చెప్పులు, చిన్నపిల్లలు వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ కాలుతో పాటు చెప్పు కూడా పెరిగింది. ఎందుకంటే మళ్ళీ ఆ అడవిలో వాళ్ళు కొత్త చెప్పులు ఎక్కడ కొనుక్కుంటారు? వారి వస్త్రాలు పాతగిల్లలేదు. వారి యొక్క జనాంగం యొక్క చరిత్ర అంతా కూడా దేవుడు చేయగలిగిన అద్భుతాల చరిత్ర, ఫుల్ ఆఫ్ మిరకల్స్. ఇప్పుడు పౌలు భక్తుడు బయలుదేరాడు, సువార్త చెబుతున్నాడు, సిలువను గూర్చిన వార్త చెబుతున్నాడు. యూదులు అంటున్నారు, నీ తత్వశాస్త్రము, నీ వేదాంతం మాకెందుకయ్యా, ఎవడికి కావాలి? ఈ తత్వశాస్త్రం వేదాంతం చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మా దగ్గర, నీకన్నా బాగా చెప్తాం, ఒక అద్భుతము చేసి చూపించు, అప్పుడు నమ్ముతాం అంటున్నారు. యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు. మరోవైపు గ్రీసు దేశస్తులు ఉన్నారు. వాళ్ళు అంటారు, సూచక క్రియలు మాకేం అక్కర్లేదులే, నీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే మాకు చెప్పు. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదకుచున్నారు, గొప్ప గొప్ప సిద్ధాంతాలు,
గొప్ప గొప్ప వేదాంత సూత్రాలు వాళ్ళకు కావాలి. ఎందుకంటే సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళంతా తత్వశాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అసలు మొట్టమొదట ఈ అద్భుతాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ పక్కన పెట్టండి. తార్కికంగా ఆలోచించండి. ఏ విషయమైనా సరైన తర్కముతో ఆలోచించి నిగ్గుదేల్చొచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు గ్రీకులే, గ్రీసు దేశస్థులే. జ్ఞానం ఏదన్నా ఉంటే చెప్పవే స్వామి, ఏదో సోది చెప్తున్నావు. ఒక ఆయన వచ్చాడు, కన్యకు పుట్టాడు, మన పాపాల కొరకు దెబ్బలు తిన్నాడు, చచ్చిపోయాడు, మళ్ళీ లేచాడు. ఇది ఏమన్నా జ్ఞానయుక్తమైన విషయమా? మనం పాపం చేస్తే ఆయనను కొట్టడం ఏంటా? ఎల్లయ్య మర్డర్ చేస్తే పుల్లయ్యను ఉరిదీస్తారా? క్యాతో బి హై నీ మతం, టాక్ సమ్ సెన్స్. ఎల్లిగాడు మర్డర్ చేశాడు, మళ్ళీ కానీ ఉరిదీస్తారా? ఎవడు చేస్తే వాడిని ఉరిదీయాలి. మనం తప్పులు చేయడం ఏంటిది, ఆయనను కొట్టడం ఏంటిది? ఇది జ్ఞానయుక్తము కాదు. ఏదైనా ఒక జ్ఞానయుక్తమైన సిద్ధాంతం ఉంటే చెప్పు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పౌలు ఎవరి మాట వినాలి? ఒక వర్గమేమో జ్ఞానం అడుగుతున్నారు, ఒక వర్గమేమో సూచక క్రియలు అడుగుతున్నారు. పౌలు అంటున్నాడు, నేను వాని మాట వినను, వీని మాట వినను, నేను ఒకటే చేస్తా. జ్ఞానం అడిగినోళ్లకు, సూచక్రియ చేయమని అడిగినోళ్లకు అందరినీ మడతపెట్టి కూర్చోబెట్టి సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం గాక. అరే అదేం సంగతి పౌలు, ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు రెండు అడిగారు, సూచక్రియలు, జ్ఞానం. మరి నువ్వు క్రీస్తును ప్రకటిస్తున్నానంటే అది ఎంతవరకు న్యాయం? అంటే ఇది మొత్తం ఇదే న్యాయం. ఎందుకంటే జ్ఞానం అడిగిన వాళ్లకు యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూచక క్రియ కావాలి అని అడిగిన వాళ్లకు యేసే దేవుని గొప్ప సూచక క్రియ అయి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఎవరంటున్నారు? ఎవరైనా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, యెహోవా నాకిచ్చిన పిల్లలు. సియోను కొండ మీద నివసించే యెహోవా దేవుడు, సియోను కొండ మీద తన నివాసమును ఏర్పరచుకున్న యెహోవా దేవుడు చేసిన సూచక క్రియను నేను, నా తరువాత ఇంకొక సూచక క్రియ, నా ద్వారా రక్షింపబడిన నా ఆత్మీయ పిల్లలు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అరే నీకు మిరకిల్ కావాలనా? యేసును మించిన సూచక క్రియ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే సరే మాకు జ్ఞానం కావాలి సార్ అంటే వారి పిచ్చి ముఖమా? యేసే జ్ఞానము. యేసును మించిన జ్ఞానం ఎక్కడుంది? ఇవేంటో అనుకుంటున్నావు. నజరేయుడని యేసు అంటే ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు, ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మొదటి కొరింథీ పత్రిక 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే
క్రీస్తు దేవుని శక్తియు దేవుని హల్లెలూయా దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తే దేవుని జ్ఞానం. క్రీస్తును ప్రక్కన పెట్టి మాట్లాడేదంతా కూడా జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలు. సైన్స్ ఫాల్స్లీ సో కాల్డ్, విజ్డమ్ ఫాల్స్లీ సో కాల్డ్, అబద్ధముగా చెప్పబడింది. ఒకసారి నాకు కూర వండి పెట్టారు. నేను ఎక్కువ ఉప్పు తింటా, అది సప్పగా ఉంది. ముందే ఫోన్లో చెప్పాం, అయ్యా కొంచెం ఉప్పు ఒక రవ్వ ఎక్కువేయండి అంటే, అన్నా నీ కొరకు డబల్ వేసాను, ఏం పర్లేదన్నా. నోట్లో పెడితే సప్పగా ఏమన్నా ఇట్లా చేసావు కూర అంటే, ఏం సరిపోలేదా, నేనే వేశాను అంటే అసలు లేనే లేదు ఉప్పు అని. అయితే ఆయన కూడా నోట్లో పెట్టుకొని, అదేంటి నేనే కదా వేశాను, 4 చెంచాలు ఉప్పు వేసాను, ఇంత చప్పగుంది ఏంటి, ఏది ఆ ఉప్పు సీసా తీసుకురాపో అని అడిగా. దాని మీద ఉప్పు అని రాశాను, దాంట్లో ఉన్నది మాత్రం సోడా ఉప్పు. సోడా ఉప్పు ఉంటుంది కదా, సోడా ఉప్పు తినే సోడా దాంట్లో పెట్టారు ఎవరు. పని మనిషి అన్నిటి మీద లేబుల్స్ రాసి పెడుతుంది. అమ్మగారు ఒక్కో దాంట్లో పోసి పెట్టి, ఇది పంచదార, ఇది ఉప్పు, ఇది సోడా ఉప్పు అని అంతా రాయిస్తున్నది లేబుల్స్ దాని మీద. ఆ పని మనిషి కన్ఫ్యూజ్ అయిపోయి ఉప్పు సీసా మీదనేమో సోడా ఉప్పు అని రాసింది, ఉప్పు సీసా మీద ఉప్పు అని రాసింది. అందులో ఉన్నది మాత్రం ఉప్పు కాదు, కానీ దానికి తప్పు లేబుల్ ఎవరు అతికించారు. అలాగే ఈ లోకములో చాలా వాదములు ఉన్నవి, వాటి మీద జ్ఞానము అని, సైన్స్ అని తప్పుడు లేబుల్ ఎవరు అతికించారు. అందరూ ఉప్పేసుకుంటున్నాం అనుకొని సోడా ఉప్పేసుకుంటున్నారు, జ్ఞానము అనుకొని విపరీతవాదాలు నేర్చుకుంటున్నారు. పరిణామవాదము జ్ఞానము కాదు, నాస్తికత్వము జ్ఞానము కాదు. ఎన్నో వాదోపవాదాలు. ఏమండి, అసలు ఈ ప్రకృతిలో ప్రాణులు ఎలా తయారైనవి అంటే, హేతువాది చెబుతాడు తమంతట తామే అట్లా తయారు చేసుకున్నాయి అంటాడు. ఏంటో తయారు చేసుకునేది, ఒక సీతాకోక చిలుకను చూడవయ్యా. సీతాకోక చిలుక గొంగళి పొరుగుగా కొంతకాలము బ్రతికి, కొంతకాలం అయినాక మట్టి గోడలతో ఒక గూడు కట్టుకొని దాంట్లో కొంతకాలం ఉంటుంది. అట్లా ఏ ప్రాణి చేయదు. ఆ మట్టి గూడులో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ గొంగళి పురుగు బయటకు వస్తుంది. అందమైన రంగుల డిజైన్లు కలిగినటువంటి సీతాకోక చిలుక. సీతాకోక చిలుకను చూసారా మీరు? ఎన్ని డిజైన్లు ఉంటాయి, ఎన్ని రంగులు ఉంటాయి. నాకు, నా జాతికి, నా పిల్లలకు ఈ రంగులు, ఈ డిజైన్లు ఉండాలని ఆ సీతాకోక చిలుకనే అనుకుందట. అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోటి ఉందా? సరే ఉండొచ్చులే అనుకొని చూస్తే సీతాకోక చిలుకలన్నీ ఒక టైప్ లేవు. ఒకరి డిజైన్ లేకుండా ఉంటాయి, ఒకటేమో పెద్దవి ఉంటాయి, ఒకటే కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని మొత్తం నల్లగా ఉంటాయి. మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అయ్య ఏమో మేము మొత్తం నల్లగా ఉండాలి ఎందుకు అనుకున్నారు, వీళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏమో మాకు డిజైన్ ఉండాలని ఎందుకు అనుకోరంటే, ఇక మనం ఏం చేస్తాం సార్, అట్లా అయిపోయింది, మనం దానికి ఏం చేస్తామంటే, ఏంటి నీకు తెలియదు విషయం. దేవుడు దాన్ని అలా సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలోని డిజైన్, ఒకందరు చెప్తారు దేవుడు నరావతారం ఎత్తి
సముద్రం మీద ఏమంటారు వంతెన కడుతున్నాడు. ఒక ఉడత వచ్చింది, దేవునికి నేను కూడా సహాయం చేయాలని కొంచెం కొంచెం ఇసుక తీసుకుపోయి నీళ్ళలో తడిసి ఇసుకలో దొర్లి ఆ ఇసుకను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దులిపేసి మళ్ళీ అప్పుడు ఆ దేవుడు ఎంతో ప్రేమతో దాని వీపు మీద ఇట్లా నిమిరితే మంచిగా ఉడతకు మంచి గీతలు ఏర్పడ్డాయి. బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతము. దేవునికి నేను సహాయపడాలి అనుకున్నప్పుడు అలా నిమిరితే చారలు ఏర్పడ్డాయి. ఉడత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత నాకు డౌట్ వచ్చింది, మరి పెద్ద పులికి ఎప్పుడు నిమిరిండు, మరి కంచరగాడిదకి ఎప్పుడు నిమిరిండు? ఓసారి చిరుత పులి కూడా దేవునికి నేను సహాయం చేయాలని నీళ్ళల్లో దొర్లి పొర్లి ఇసుక అక్కడ వేస్తే ఈ అన్నిటినీ ఇట్లా నిమురుతున్నా కదా, ఇది పద్ధతి బాగలేదని దాని దగ్గర తీసుకొని దాన్ని ఏడబడతాడ ఇట్లా 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 పొడిచి అన్ని మచ్చలు అయినాయి. చిరుతపులికి చారలు ఉండవు, ఏముంటాయి మరి ఇటు పొడిస్తేనే కదా. అరే, ఎవరు పొడిచింది లేదు, ఎవరు నిమిరింది లేదు, నాకు మచ్చలు ఉండాలి, నాకు చారలు ఉండాలి అవి అనుకున్నది లేదు. భూమి ఆకాశముల సృష్టికర్త ప్రతి ప్రాణిని ఒక ప్రత్యేక ఆకృతిలో నిర్మించినాడు, సృష్టించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి విరుద్ధమైనవన్నీ విపరీతవాదాలు, సోడా ఉప్పు. కానీ దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాము? అయ్యా అది జ్ఞానమని చెప్పుకుంటున్నాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును రకరకాల కథలు కల్పించి ఇదే జ్ఞానం అని చెప్పుకుంటున్నారు. నువ్వు వాటికి దూరంగా ఉండు. మరి దేనికి దగ్గర ఉండాలి? అసలైన జ్ఞానం ఏది మనకు అంటే మరియ కుమారుడు, ఆయన మూర్తి భవించిన జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. గనుక ప్రియులారా, జ్ఞానం కావాలంటే ఇదిగో పట్టు జ్ఞానం అని యేసయ్యనే ఇస్తాడు పౌలు. జ్ఞానం కావాలా? ఇక తీసుకో, యేసే జ్ఞానం. కాదు, నాకు గొప్ప సూచక్రియ కావాలి. అరే, రావలసిన చోటుకే వచ్చావు బాబు, సూచక్రియ కావాలన్నా? ఇదిగో యేసయ్య కంటే మించిన సూచక్రియ లేదు. తీసుకో, మహత్కార్యం. మానవ రూపములో ఉన్న మూర్తి భవించిన మహత్కార్యం. యేసు కంటే గొప్ప అద్భుతం లేదు. ఎర్ర సముద్రము చీలుట కంటే, ఆకాశము నుండి మన్నాను కురిపించుట కంటే, బైబిల్లో ఉన్న సకల అద్భుతాల కంటే యేసు ఒక మహాద్భుతమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సూచక క్రియలు అనేవి, మహత్కార్యములనేవి దేవుడు జరిగించిన కాలం ఒకటి ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము చిట్ట చివరి వచనము 20. వారు బయలుదేరి వాక్యమును అంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను.
యేసే రక్షకుడు, మరొక దారి లేదు, యేసే మోక్షమునకు మార్గం అని అపోస్తలులు చెప్తా ఉంటే జనాలు అనుమానంగా చూస్తున్నారు. ఏంట్రా వీళ్ళు కొత్త మతం తీసుకొచ్చారు అని. ఆ లోపల ఎవరొక కుంటివాడిని బాగు చేయడం, గుడ్డివాడికి కళ్ళు వచ్చేటట్టు స్వస్థత చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఈ మహత్కార్యాలు జరిగేసరికి అనేక మంది ప్రభువును అంగీకరించి సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నారు. ప్రియులారా, ఇది ఏ కాలము అంటే అపోస్తలులు జీవించిన కాలం. ఇలా గమనించండి. ఈనాటి అంశంలోకి వస్తున్నాను. వారు బయలుదేరి దేవుని వాక్యాన్ని అంతటా ప్రకటించారు. ఎవరు వారు? పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమై, ఆంద్రేయ, వీళ్ళు అపోస్తలులు బయలుదేరి వాక్యాన్ని అంతటా ప్రకటించారు. వారికి వెనువెంట ప్రభువు సహకారుడై ఉండి వారు ఎక్కడెక్కడ వాక్యం ప్రకటిస్తుంటే అక్కడ కొంతమందిని స్వస్థపరిచి సూచక క్రియలు జరిగించి వాక్యాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తుడి చేత దేవుడు విశేషమైన సూచక క్రియలను దేవుడు చేయించాడు. అపొస్తలుడైన పౌలుతో సమానమైన సూచక క్రియలు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. విశేషమైనటువంటి అద్భుతములు, స్వస్థతలు దేవుడు చేయించాడు. దేవుని బిడ్డలారా, అయితే 1 కొరింథీ పత్రికకు వచ్చేసరికి 30 ఏళ్ళు సేవ చేశాడు పౌలు. 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 1 కొరింథీ పత్రిక రాశాడు. వాళ్లకు చెబుతున్నాడు, సూచక్రియలు చేయమని చాలామంది నన్ను అడుగుతున్నారు. మీకు ఎన్ని సూచక్రియలు కావాలరా, రండి, నేను అక్కర్లేదు, నా నడికట్టే సరిపోతుంది. నా నడికట్టు తీసుకోపోండి, నా చేతి రుమాలు తీసుకోపోండి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఎప్పటికైనా నమ్మండి అని చెప్పడం లేదు. సూచక క్రియ కావాలి అంటే యేసయ్యే సూచక క్రియ. జ్ఞానము కావాలి అంటే జ్ఞానము యేసే జ్ఞానం. ఎందుకు ప్లేట్ మార్చాడు? స్వస్థపరిచే వరము, మహత్కార్యములు చేసే శక్తి దేవుడు పౌలుకి ఇచ్చాడా, ఇవ్వలేదా? అసలు విశేషంగా ఇచ్చాడు. పౌలు ద్వారా జరిగినన్ని అద్భుతాలు ఇంకా ఎవరి ద్వారా కూడా దేవుడు చేయలేదు. అలాంటి అద్భుతమైన కృపావరములు కలిగినటువంటి శ్రేష్ఠ దైవదాసుడు అపోస్తలుడు. ఇప్పుడు ప్లేట్ మార్చేసి సూచక్రియ చేయాలి అని అంటే, సూచక్రియ లేదు, ఏం లేదు, యేసును స్వీకరించు అన్నాడు. జ్ఞానం కావాలంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేదు, యేసును నమ్ముకో అంటున్నాడు. అభిషేకం పోయిందా? శక్తి తక్కువైపోయిందా? దేవుని హస్తం వెళ్ళిపోయిందా? పౌలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగడం మానేసినయా? ఎందుకు ఇలాగ ప్లేటు ఫిరాయించాడు? అక్కడుంది ఈనాటి అంశం. ఈ ప్రసంగానికి మొట్టమొదటి సెంటెన్స్ నేనేమన్నాను? సేవ పట్ల ఆసక్తి కలిగిన వారు కాలమును బట్టి, స్థలమును బట్టి దేవుని పద్ధతిలో సేవ చెయ్యాలి. అది కీలకం. పిల్లరా,
మొదటి శతాబ్దములో ఈ మాట సత్యము. బాగా వినండి, మొదటి శతాబ్దంలో ఈ మాట సత్యం. ఏ మాట సత్యము? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన దేవుడు తన వాక్యాన్ని స్థిరపరిచారు. అది ఫస్ట్ సెంచరీలో. మరి తర్వాత సూచక్రియలు జరగడం లేదా? జరుగుతున్నాయి. పెంతకోస్తు సంఘాలలో, ఇండియా పెంతకోస్తు సంఘంలో మేమెన్నో అద్భుతాలు చూసాం. ఒకటని రెండని కాదు, వేల కొలది అద్భుత కార్యాలు, అద్భుత స్వస్థతలు మేము కళ్ళారా చూసాం. ప్రియులారా, ఆ తర్వాత కూడా జరుగుతున్నాయి. మరి మన సంఘాలలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. పౌలెందుకు ఇలాగా ఈ సూచక క్రియలను పక్కన పెట్టేశాడు? ఎందుకు పక్కన పెట్టేశాడు? ఎందుకు ప్లేట్ తిప్పేశాడు? ఎందుకంటే యేసు రెండవ రాకడ సమయములో సూచక క్రియల వలన దేవుడు తన వాక్యమును స్థిరపరచడం అనేది జరగదు. యేసు రెండవ రాకడ సమయములో, గుర్తుపెట్టుకోండి, యేసు రెండవ రాకడ సమయములో సూచక్రియలు చేసినోడే దేవుడు అనుకోవడానికి వీల్లేదు. రెండవ రాకడ సమయములో దెయ్యం కూడా గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారు. దయ్యాలు, వాళ్ళ రాజు, దయ్యాల రాజు సాతాను ఎన్నెన్నో అద్భుతాలు చేస్తారని యేసయ్యే చెప్పాడు. యేసు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 24:24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, అంటే పౌలును, పేతురును, అలాంటి మహాభక్తులను సహితము మోసపుచ్చుటకు గొప్ప గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను చేస్తారు. చూసారా? అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. సాధ్యమైతే పౌలు, పేతురు లాంటి పేరెన్నిక కన్న మహాభక్తులను కూడా తప్పుదారి పట్టించడానికి, భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి, దేవునికి దూరం చేయడానికి, మోసం చేయడానికి వారు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారు. వాస్తవానికి వాళ్ళేమో అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు. అసలు ఆఖరికి అబద్ధ క్రీస్తు వచ్చేటప్పుడు కూడా వాడు అలాగే వస్తాడుట. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ సాతాను కనపరిచే బలముననుసరించి ఉండును. వాని రాక, ఎవడు వాడు? రాబోతున్న అంతిమ అబద్ధ క్రీస్తు. వాడు వచ్చేటప్పుడు సాతాను కనపరిచే బలము, మోసము, మోసపరిచే సూచక క్రియలు, ఇవన్నీ తీసుకొని నానా విధములైన సూచక్రియలతో, మహత్కార్యాలతో సైతాను వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. పౌలును మించిన అద్భుతాలు వాడు చేస్తాడు. జరగబోతున్న చరిత్ర ఇది. దేవుడు భవిష్యత్ ఎరిగినవాడు గనుక ముందే చెబుతున్నాడు, బాబు జాగ్రత్త, అద్భుతాలు చేసినోడల్లా గొప్ప భక్తుడు అనుకోకండి. మీరు అదిరిపోయే అద్భుతాలు చేసే దొంగ ప్రవక్తలు వస్తారు. ఇది బైబిల్ మాట, దేవుని మాట, యేసయ్య మాట.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 13. అది అంటే అబద్ధ ప్రవక్త ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నాడు. బైబిల్లోని దేవుని ప్రవక్తలందరిలో ఆకాశము నుండి అగ్నిని దింపిన ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా ఏలియా. ఏలియా కాక ఇంకెవ్వరు ఆ పని చేయలేదు. ఇవాళ వీడు చేస్తున్నాడు అబద్ధ ప్రవక్త. ప్రపంచ ఏకాధిపత్యం ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రపంచమంతటిని సాతాను కుమారుడు పరిపాలిస్తాడు. వాడు సైతాను కొడుకు నిమ్రోద్ యొక్క పునరవతారం, రీఇన్కార్నేషన్ ఆఫ్ నిమ్రోద్. అబద్ధ ప్రవక్త వస్తాడు యూదులలో నుండి. ఇతడే నిజమైన మెస్సియా. ఇతన్ని మీరు అంగీకరించండి, ఆరాధించండి, మొక్కండి. ఇతడే లోకానికి రాబోతున్న రక్షకుడు, ఇతడే అని వీడు ప్రచారం చేస్తాడు. అక్కడ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు వాడు అరబ్బు. ఇతడే నిజమైన క్రీస్తు అని చెప్పేవాడేమో యూదుడు. యూదుడయ్యుండి వీడు చెప్తున్నాడు సింహాసనాసీనుడై ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నియంత, హీ ఈజ్ ది యాక్చువల్ మెసయా. ఎట్లా నమ్మాలయ్యా అంటే, ఎలా నమ్మాలా? మీకేం కావాలంటే ఏదైనా ఒక సూచక క్రియ చూపించు. ఎన్నడూ ఎరగని సూచక్రియ నువ్వు చేస్తే మేము నమ్ముతాం అంటారు యూదులు. యూదులు అంటారు. అవునా, సరే. మీరు ఎక్కువ అభిమానించే ప్రవక్త ఎవరు మోషే తర్వాత? అంటే ఏలియా. ఏలియా మోషే తర్వాత మా జాతిని ప్రభావితం చేసిన మహాప్రవక్త. సరే, ఏలియా చేసిన అద్భుతం నేను చేస్తే నమ్ముతారా? ఓ, నమ్ముతాం. అయితే వాడు వెంటనే పిలుస్తాడు, సాతాను మహాప్రభువుల వారి అనుగ్రహము చేత ఇతడే నిజమైన మెస్సియా అని ఈ అమాయక యూదు ప్రజలందరూ గ్రహించున్నట్లు ఏలియా కొరకు పంపిన అగ్నిని ఇప్పుడు నా కొరకు కూడా పంపించు ఓ మహాదేవా అని అందరూ చూస్తుండగా ప్రార్థన చేస్తాడు. చరచరమని సౌండ్ వచ్చి పై నుండి అగ్ని దిగి వస్తుంది. ఆశ్చర్యపోతారు. నేను నమ్మడానికి వీల్లేదంటారు కొందరు హేతువాదులు, నాస్తికులు. ఎందుకంటే ఇక్కడ అన్ని పైన కరెంటు వైర్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏం కనెక్షన్ పెట్టుకున్నావో మాకేం తెలుసు. సరే భయ్, ఇక్కడ కాదు, నీవు ఎక్కడ రప్పించమంటే అక్కడ రప్పిస్తాను. విశాలమైన గ్రౌండ్, ఎక్కడ కరెంటు వైర్లు లేనటువంటి చోటికి అక్కడ రప్పిస్తాడు. వీడు పిలవగానే అగ్ని వచ్చేస్తుంది. మనుష్యుల ఎదుట అనే మాట అక్కడ ఉంది, మీరు గమనించండి. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టు. మనుషుల ఎదుట అంటే వాళ్ళు ఎప్పుడు కోరితే అప్పుడు, ఎప్పుడు కోరితే అప్పుడు, ఎక్కడ కోరితే అక్కడ. విశాలమైన మైదానంలో కూడా అగ్ని వస్తుంది. అయినా సరే నాస్తికులు పట్టారు, నమ్మరు. ఏదో పెట్టావు మాయ, నువ్వు కింద భూమిలోను అక్కడ పైన ఆకాశంలో అదృశ్యంగా ఏదో పెట్టే ఉంటావు, మేము నమ్మం అంటే. మరి ఏం చేస్తే నమ్ముతారు? అంటే నీళ్లకు నిప్పుకు చుక్కెదురు కదా మొత్తం. అగ్ని దింపుతావు, నీళ్లుంటే ఆరిపోతుంది కదా. ఏమన్నా బాంబులు పెట్టినా ఏది పెట్టినా పేలవు నీళ్ళలో. కాబట్టి పెద్ద పడవ వేసుకొని సముద్రంలోకి వెళ్దాం. అక్కడ పైనుంచి ఏమి కరెంటు తీగలు ఉండవు, కింద నుంచి ఏం పెట్టే అవకాశం ఉండదు. కమాన్ అంటే ఇదంతా పీకులాట, ఈ కొట్లాట ఎందుకయా? ఆ పడవ కూడా మీరే చేసుకొని రండి. నేను తీసుకొచ్చిన పడవ అయితే మళ్ళీ అంటారు, మొదలు పెడతారు పడవలో ఏదో పెట్టావని. మీరే చేసి తీసుకురండి పడవ.
ఏ సముద్రంలోకి వెళ్ళాలో మీరే డిసైడ్ చేయండి. నిజముగా యెహోవా దేవుని చేత పంపబడ్డ అసలైన ప్రవక్త నేను అయితే కనుక ఎక్కడైనా అద్భుతం చేస్తాను అని చూపిస్తాడు. వాళ్ళు జనం తెచ్చుకున్న పడవలో వాళ్ళు చెప్పిన చెరువులోకి వెళ్ళి మళ్ళా రమ్మని పిలిస్తే అగ్ని వచ్చేస్తుంది. తీరా వాడు బోధించేది ఏంటంటే, ఈ నిమ్రోదు ఉన్నాడే సాతాను కుమారుడు, వాడే నిజమైన రక్షకుడు అని చెబుతున్నాడు. అబద్ధ ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వాళ్ళను సహితము మోసపుచ్చుటకై గొప్ప గొప్ప సూచనలు, గొప్ప గొప్ప మహత్కార్యములు చేస్తారు. ఇది ఎప్పుడిది? అంత్యకాలమున, అంత్యవారమున, యేసు రాకడ సమయమున సూచక క్రియలకు విలువ పోతుంది. సూచక్రియలకు విలువ పోతుంది. భక్తులు చేసే సూచక్రియల కంటే 10 రెట్లు ఎక్కువ భ్రష్టులు చేస్తారు, అబద్ధ ప్రవక్తలు చేస్తారు. సూచక్రియలు జరిగినాయి, వామ్మో ఈయనే దేవుని సేవకుడు అని అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయి మోసపోయి 666 ముద్ర వేయించుకుంటారు. కాబట్టి కాలము మారింది. ఇప్పటికీ జ్వరాలు తగ్గుతాయి, అన్ని రకాల రోగాలు నయమవుతాయి, అద్భుత కార్యములు సూచక్రియలు జరుగుతాయి, కాదని చెప్పడం లేదు. కానీ వాటి మీద మనం ఆధారపడకూడదు. మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి, దేవునికి ఇష్టమైతే సూచక క్రియలు చేస్తాడు, లేకపోతే చెయ్యడు. ఆయన చేసినా చెయ్యకపోయినా నా యేసయ్యను మించిన సూచక క్రియ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టమైతే నాకు జ్ఞానమును బోధిస్తాడు. ఒకవేళ ఏ జ్ఞానమును దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని జ్ఞానమయ్యున్న క్రీస్తే నాకు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే క్రీస్తు మీద మన ప్రసంగాలు కేంద్రీకరిస్తామో, ఈ మాట చెప్పమన్నాడు దేవుడు, ఎప్పుడైతే క్రీస్తు అనే వ్యక్తి మీద మన ప్రసంగాలు కేంద్రీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు అనే వ్యక్తి మీద విశ్వాసులు తమ విశ్వాసాన్ని కేంద్రీకరిస్తారో అటువంటి వాళ్ళను సాతాను మోసము చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్ మనము స్పష్టంగా గ్రహించకపోతే మనలను దారి తప్పించటం సైతానుకు చాలా సులభం. మనం రక్షణ కాపాడుకోలేం, క్రీస్తులో నుండి తొలగిపోతాం. అంచె దినాలలో అనేక మంది విశ్వాస భ్రష్టులవుతారని లేఖనం చెబుతుంది. అంటే ఒకప్పుడు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు పోరాడి, ఆయన కొరకు వాదించి, ఆయన్ని మహిమపరిచి కొన్నాళ్ళు అయ్యాక ఏం క్రీస్తు ఏం యేసు నాకు వద్దులే అని వెళ్ళిపోతారు ఎడ్డి మోకాళ్ళు కొంతమంది. అరే ఏందిరా, నువ్వు యేసయ్య కొరకు ఎంతో త్యాగాలు చేసి, యేసు కొరకు పోరాటాలు చేసి ఇప్పుడు యేసు వద్దంటావేంటి? యేసు కాకపోతే ఎవడరా నీకు దేవుడు? నేను చాలా చూశాను సార్, నాకు అక్కర్లేదు సార్. ఏంటి అక్కర్లేదు సార్? ఆల్టర్నేటివ్ ఎవరు? ప్రత్యామ్నాయం ఎవరు? నీ పాపములు ఎవరు క్షమిస్తారు? నువ్వు చెల్లించాల్సిన జరిమానా ఎవరు కట్టారు? ఏం ఆలోచన లేదా? వాడి విశ్వాసం కదిలిపోయింది. పునాదులు కదిలిపోతే ఇల్లు కూలిపోతుంది. అలాగే వాడి విశ్వాసం అనే ఇల్లు కూలిపోయింది. ఆల్టర్నేటివ్ ఏదో వాడికి తెలియదు, ప్రత్యామ్నాయం తెలియదు, అయినా యేసు వద్దంటాడు. ఆ భ్రష్టత్వములోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే, సూచక క్రియలు జరిగితే జరగని, లేకపోతే పోని. నాకు మాత్రం అత్యవసరమైన అతి గొప్ప సూచక క్రియ యేసు.
యేసు నాలో చేసిన నూతన జన్మ అనే అద్భుతం నాకు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వైపు చూడాలి. యేసు మీద మన విశ్వాసం, మన ప్రసంగాలు, మన సిద్ధాంతాలు అన్ని కేంద్రీకరించాలి. అలాంటి వాడే మహాశ్రమల కాలంలో స్థిరంగా నిలబడగలుగుతాడు. శ్రమల పోరాటము జయించగలుగుతాడు. రెండవ రాకడలో ఎత్తబడగలుగుతారు. యేసు వైపు చూసి నడవాలి. మిగతావన్నీ మనకు అంత ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును దేవుడు స్థిరపరచెను. కానీ వెనువెంట జరిగే సూచక్రియల వలన సాతాను కూడా వాని అబద్ధాలను స్థిరపరుస్తాడు. అటు జరుగుతాయి, ఇటు జరుగుతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? వామ్మో, సైతాను కూడా చాలా గొప్ప దేవుడు అండి అంటావేంటి? చాలా జాగ్రత్త. వాడు ఎన్ని అద్భుతాలు చేస్తే చేయనిగాక. సిలువలో వ్రేలాడి మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నాకు కావలసిన ఏకైక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును చూసిన కొద్దీ, ధ్యానించిన కొద్దీ, ఆలోచించిన కొద్దీ యేసు అనే మర్మము, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు ప్రతిరోజు మనకు నూతనంగా అర్థమవుతాడు. యేసయ్య చాలండి, అంతకు మించిన సూచక్రియ మనకు అక్కర్లేదు. యేసు చాలు, అంతకు మించిన సైన్స్ మనకు అక్కర్లేదు. ఆ తృప్తి యేసులో నీకు ఉండకపోతే, ఆ గ్రహింపు, ఆ స్పష్టత నీకు ఉండకపోతే విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ 16వ వార్షికోత్సవ సభలో స్థానిక సంఘానికి, అలాగే ప్రపంచ క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సందేశం ఇది. కాలమును బట్టి మన యొక్క సేవా విధానం మనం మార్చుకోవాలి. మన దగ్గర కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జరగవని నేను చెప్పడం లేదు సుమా, లెక్కలేని అద్భుతాలు జరుగుతున్నాయి మన దగ్గర. మనం దానికి పెద్దగా పబ్లిసిటీ ఇవ్వం. 5 ఏళ్ల కిందట చచ్చిపోవాలి, నేను ఇంకా బ్రతుకున్నాను, ఇది అద్భుతం కాదా? ఇది నాకన్నా పెద్ద అద్భుతం ఎక్కడుంది? నాకు వేరే అద్భుతం ఎందుకు కావాలి? నేను చచ్చిపోతానని చెప్పి డాక్టర్స్ చెప్పారు, మరి ఇంకా చచ్చిపోలేదు. మరి దేవుడు చేసిన అద్భుతం కాదు. కాబట్టి అద్భుతాలు ఎలాగూ జరుగుతాయి, కానీ అది పెద్ద విశేషమేమీ కాదు. అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు అన్నిటికంటే గొప్ప సూచక క్రియ నేను క్రీస్తునందు పొందిన నూతన జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అచ్చా, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఒకరికి గుడ్డోడైతే కళ్ళు వచ్చినాయి, మూగోడైతే మాట్లాడుతున్నాడు, చెవిటోడు చెవులు వింటున్నాడు, అన్ని అద్భుతాలు పొందాడు, కానీ హృదయంలోనికి యేసుని చేర్చుకోలేదు, సువార్తను నమ్మలేదు, బాప్తిస్మం పొందలేదు. వాడు పొందిన అన్ని అద్భుతాలను బట్టి పరలోకానికి వెళ్తాడా? గుడ్డివాడు చూచినందుకు పరలోకానికి వెళ్ళడు, చెవిటివాడు విన్నందుకు పరలోకానికి వెళ్ళడు. ఇంకా ఏ భౌతిక అద్భుతాలను బట్టి కూడా ఒకడు పరలోకానికి వెళ్ళడు. కానీ ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినందుకు పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దాని మీద మనము మన ధ్యాస నిలపాలి, యేసు వైపు చూడాలి. మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడైన అపొస్తలుడైన యేసునందు లక్ష్యం ఉంచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చాలండి. నా దగ్గరికి చాలామంది వస్తారు, ప్రార్థన చేస్తాను, తర్వాత పట్టించుకోను. బాగుపడ్డాడో లేదో నేను పట్టించుకోను, ప్రార్థన చేస్తాం. దేవునికి దయ ఉంటే ఆయన్ని బాగు చేస్తాడు, లేకపోతే తర్వాత బాగు చేస్తాడేమో.
ప్రార్థన చేయడం మన వంతు, బాగు చేయడం యేసయ్య వంతు. వాడికి రోగం బాగైనా నయమైనా యేసయ్య రక్షకుడు, నయం కాకపోయినా యేసయ్య రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దృష్టి దాని మీద ఉండాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దైవాన్వేషకులు మీ దృష్టి సిలువలో వ్రేలాడిన యేసు మీద ఉంచండి. ప్రసంగికులు మీ దృష్టి మృత్యుంజయుడైన యేసు మీద ఉంచండి. అప్పుడు అందరికీ క్షేమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు క్షేమము? మహాశ్రమల కాలంలో క్షేమం. మనందరం మధ్యాకాశాల్లో మనం చేరి ప్రభువును స్తుతించడానికి అది కారణమవుతుంది. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం వెంటనే మనం కళ్ళు మూసుకొని దేవునికి మన ఆత్మలను, మన హృదయాలను అప్పగించుకుందాం. మన విశ్వాసాన్ని అప్పగించుకుందాం. ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి. నిన్ను మించిన మహత్కార్యము లేదు, నిన్ను మించిన సూచక క్రియ లేదు, నిన్ను మించిన జ్ఞానము లేదు. ఎవరు ఏదడిగినా నేను యేసును గురించి మాట్లాడతాను. ఎవరు ఏదడిగినా నేను యేసుని ఎత్తి చూపిస్తాను. యేసును చూపించాలి, యేసును చూపించాలి. యేసును మనం ఎత్తి చూపిస్తే ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మనం కన్వర్ట్ చేయమని ఆయన చెప్పలే. కన్వర్షన్ అనే గొడవే లేదు. నన్ను పైకెత్తి చూపించమన్నాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును ఈ లోకానికి చూపించడానికి మన మిగిలిన జీవితం అంతా మనం జీవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మా దేశమును ఆశీర్వదించు, మా రాష్ట్రమును ఆశీర్వదించు, మా భూప్రపంచమును ఆశీర్వదించు. అందరికీ మా ప్రభువా మనోనేత్రాలు వెలిగించు. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మా దేశమును మీరు నీ పరిశుద్ధాత్మ వర్షముతో ముంచెత్తునైనా అద్భుత కార్యాలు చేయండి. లక్షలాది మంది, కోట్లాది మంది యేసే రక్షకుడని గ్రహించినట్లుగా మీరు కార్యం చేయండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులన్నింటినీ యేసునామములో బంధించి, గద్దించి, పారద్రోలు వేస్తున్నాం తండ్రి. మీ సేవకుని మాట రూఢిపరచండి. యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మంచి రేవుల అగాపే సంపూర్ణ సువార్త సంఘం మీ రెండవ రాకడ వరకు సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి యెహోవా వలనైన ఒక సూచక క్రియగా ఈ సంఘం నిలబడునుగాక తండ్రి. నీకు వందనాలు. ఒక లివింగ్ మిరకల్గా ఈ సంఘమును నిలబెట్టి అనేక ఇతర సంఘములకు తల్లి సంఘముగా ఈ స్థానిక సంఘమును ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏక నామమైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసం చేరి ఉన్న సత్య సంబంధులందరికీ, సర్వభూతలమందున్నటువంటి భక్త కోటికి అందరికీ, యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న భక్తవరులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. యేసు రక్తం. కొంతమంది సంఘ పెద్దలు రావాలి, కొంతమంది స్త్రీలు కూడా రండి అమ్మా. స్థానిక సంఘ కాపరి పాస్టర్ సత్యరాజు గారు, అమ్మగారు పాస్టమ్ గారు కలిసి అంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే కటింగ్ ఈజీ అవుతుంది. అమ్మా రండి అమ్మా, ఈ కేక్ను కట్ చేస్తారు. మనందరం చప్పట్లు కొడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
జన్మదిన సందర్భంగా కేక్ను కట్ చేయటం మాకు వస్తూ ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ఒక స్థానిక సంఘమునకే ఇది 16వ జన్మదినం కనుక ప్రభువా, ఇలాంటి మరి వేడుక సందర్భంగా కేక్ను కట్ చేసి మేము మా హర్షాన్ని వ్యక్తం చేయబోతున్నాం. కేక్ను ఆశీర్వదించండి. కేక్ కట్ చేస్తున్నాం మీ దీనదాసుని, మీ సేవకుని, మీ సేవకురాలని, వారి కుటుంబాన్ని, సహదాసులందరినీ, సంఘ పెద్దలందరినీ దీవించండి. ఇలాంటి బర్త్డేస్, ఇలాంటి జన్మదినాలు ఈ స్థానిక సంఘం మీరు అక్కడ ఆలస్యమైతే 100 కంటే ఎక్కువ జరుపుకొని ప్రపంచానికి వెలుగై, ఉప్పై, ప్రజ్వలించి, పరిమళించి, వ్యాపించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా ఇద్దరు కలిసి ఒకటే అదే నేను ఇట్లా పెడతాను, మీరు పెట్టుకోమ్మా. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు మానవుని చేసినావు, నీ స్వంత రూపమునకు మానవుని చేసినావు, నీ స్వంత రూపమునకు నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దీవెనలలో పొందేదము. అద్భుత అపారము ప్రభువా మాపై చూపితివి, అద్భుత దివేనలు నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దీవెనలలో పొందేదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. అది మనోళ్ళేనా చేసి? మనోళ్ళేనా? దయచేసి ఇంకా ఆ దీపావళి టపాసులు ఆపండి. దయచేసి నిపురబులు స్టేజ్ మీదకి వస్తున్నా, మీరు అది చేయకండి. వద్దు నాయన, చాలు 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 చాలు. దయచేసి ఆపండి అయ్యా, చాలు చాలు చాలు. గాడ్ బ్లెస్ యూ. చాలు చాలు. ఎవరైనా దగ్గర పోయి చెప్పండి. చాలు 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 చాలు. పైకి ఎవరు పోయి చెప్పండి. వద్దు, దాని మీద చెంబడి నీళ్ళు పోయమని. సేవకులంతా సేవకులు మాస్టర్స్ ఉన్న వారందరూ ఇంకా పాస్టర్స్ ఎవరంటే రండి, త్వరపడే రండి ప్లీజ్. బాబా రవితేజ ఇంకెవరంటే రండి ప్లీజ్. ఓఫీరిజం
ఓఫీరిజం ఓఫీరిజం ఓఫీరిజం ఓఫీరిజం లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ జై ఓఫీరిజం జై ఓఫీరిజం జై ఓఫీరిజం జై ఓఫీరిజం జై ఓఫీరిజం లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఓఫీరిజం ఓఫీరిజం ఓఫీరిజం. అమ్మగారు కూడా మీదకి రావాల్సింది మనవి. హల్లెలూయా. గట్టిగా చెప్పట్టు కొడదాం అందరం. దైవజనులు ఓఫీరయ్య గారిని, ఆధ్యాత్మిక తండ్రిని, సూర్యునికో నూలు పోగొన్నట్టు చిరు సన్మానం. మరి వారిని సన్మానించడం నిజంగా మన జీవిత ధన్యత. దేవునికి మహిమ. ఇంకా అయ్యగారు 106 అన్నారు, అప్పటిదాకా ఉండాలి అయ్యగారు. అయ్యగారే ప్రసంగం చేయాలి, మీ అందరు ఇలాగే కూర్చోవాలి. హల్లెలూయా హల్లెలూయా. గురువుతో చేసేడి ఈ బలియాగము మాకెల్లరకు ఆశీర్వాదం. అందరు గడి చెప్పలు కొడదాం. అందరూ కూడా కూర్చోవాల్సింది మనవి. అయ్యగారు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించి మీకు కూడా చిన్న సన్మానం చేయాలని అయ్యగారి సంతోషాన్ని మీరు సంపూర్తి చేయాల్సిందిగా మనవి. సార్, సంఘ పెద్దలందరూ కూడా పేరు పెట్టి పిలిచినప్పుడు త్వరగా పరిగెత్తుకొని రావాలి. సిద్ధంగా ఉండండి, దగ్గరగా ఉండండి. చిన్న సన్మాన కార్యక్రమం. ముందు అబ్బులన్న గారికి సన్మానం చేద్దాం. అన్న ముందు కూర్చుంటాడు, మిట్టొచ్చి సన్మానం చేస్తాడు. అయ్యా పిలిచిన వాళ్ళు చాలా సిద్ధంగా ఉండండి. తర్వాత సురేష్, వీరేశం, కన్నా, సుదర్శనయ్య గారు. అక్కడ భోజనాలకు కూడా ఎవరైనా ప్రార్థన చేయండి, ఆరంభించండి. చప్పట్లు కొడదాం, మా అందరం చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత కృష్ణపరన్న గారు ముందుకు వచ్చి కూర్చుంటారు. వీరేశం ముందుకు రావాలి, త్వరగా వీరేశం ముందుకు రావాలి. వీరేశం ముందుకు వచ్చి కృష్ణపరన్నకి సన్మానం చేస్తారు. తర్వాత పెద్ద సురేష్, శ్రీరామ్, చిన్న సురేష్, యాదగిరి, నరసింహ, సుదర్శనయ్య గారు, చిరంజీవి, కృష్ణ, కన్నా, మీరందరి పేరు పిలిచిన వాళ్ళందరూ అందుబాటులో కొద్దిగా ఉండండి. చప్పట్లు కొడదాం, మనం చప్పట్లు కొడుతుండాలి. స్వరాజన్న గారు, యాదగిరి ముందుకు రావాలి, సుదర్శన గారు ముందుకు రావాలి, పెద్ద సురేష్, శ్రీరామ్, కన్నా, చిన్న సురేష్ కూడా రావాలి. చప్పట్లు కొడదాం అమ్మ, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగనే
సియోను సంఘ కాపరి సామెలన కూడా ముందుకు వస్తాడు. సుదర్శనయ్య గారు ముందుకు వస్తారు, త్వరగా రావాలి. చిన్న సన్మానం. చప్పట్లు కొడదాం, చప్పట్లు. దేవుడయ్య గారు కూడా ముందుకు వస్తారు. దేవుడయ్య గారికి కూడా చిన్న సన్మానం. మిట్ వచ్చి సన్మానం చేస్తాడు. మిట్ శ్రీరాములు, కన్న, కృష్ణ, పెద్ద సూరన్న వీళ్ళందరూ వస్తే అయ్యగారికి మనం సన్మానం చేద్దాం. మీరు మళ్ళీ మళ్ళీ పిలిపించుకుంటారు, మీరు దయచేసి రండి. సరే సరే. మదన గారికి చిన్న సన్మానం. శ్రీరామ్ వచ్చి సన్మానం చేస్తారు. చప్పట్లు కొడదామమ్మా, చప్పట్లు, మనం చప్పట్లు కొడదాం. తర్వాత బాలపూర్ ప్రాంతం నుంచి అన్నారా కన్నయ్య ముందుకు వచ్చి సన్మానం చేస్తాడు. తర్వాత సీనుబాయ్, కుషా, సీను కూడా ముందుకు వస్తాడు. తెల్లపూర్ ప్రాంతం సేవ చేస్తాడు. రావాలి, ముందుకు రావాలి. జగదీశ్వర్ సన్మానం చేస్తాడు. దా సీను ముందుకు వస్తాడు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టాలి.